సాయిపదం అని అంటే వే ఆఫ్ లైఫ్, వే ఆఫ్ అవర్ అండర్స్టాండింగ్. ప్రపంచం పట్ల, మీ పట్ల, మీ చుట్టూ ఉండే వాళ్ళ పట్ల మన దృక్పథంలో వచ్చేటువంటి మార్పు, అది సాయి. అంత చక్కగా ఉన్నాం మనం, ఎంత నిశ్చింతగా ఉన్నాం, ఎంత హ్యాపీగా ఉన్నాం. ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీతో, హ్యాపీనెస్తో, ఆనందంగా మనకు ఉండేటువంటి హ్యాపీనెస్ని 10 మందికి పంచుతూ, ఆ పంచడంలో ఇంకా హ్యాపీనెస్ మనం పొందుతూ మనం ఉండగలిగితే చాలు. అదే సాయి పదం. సాయి అంటే ఆనందం, నన్ను ఆనంద స్వరూపంగా ధ్యానించు అన్నాడు ఆయన. సాయి అంటే ఆనందం, పదం అంటే మార్గం. దిస్ ఇస్ పాత్ ఆఫ్ హ్యాపీనెస్. మనం ఎప్పుడు హ్యాపీగా ఉండటం సాయి పదంలో ఉన్నట్లు లెక్క. హ్యాపీగా ఉండాలి. దుఃఖం వస్తుంటుంది, డిస్టర్బ్ అవుతుంటుంది. దుఃఖం ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాం మనం? ఇది నిజంగా రీజనబులేనా? నిజంగా అవసరం ఉందా? నిజంగా అంత కష్టం వచ్చిందా నాకు? ఒకసారి ఆలోచించుకోండి. వదిలిపో, మళ్ళా వస్తుంటుంది, మళ్ళీ ఆలోచించుకోండి. మళ్ళా ఈ విచక్షణ కావాలి, ఆ థింకింగ్ కావాలి, ఆ వివేకం కావాలి. అది నిజమైన సత్సంగం అంటే.